మార్నింగ్ 10:30కి సుప్రీంకోర్టులో ప్రత్యూష కేసు విషయంలో జడ్జిమెంట్ ఇచ్చారు. అందులో ఏంటంటే హైకోర్టు జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేశారు. హైకోర్టులో ఎంతైతే పనిష్మెంట్ ఇచ్చారో దాన్నే కన్ఫర్మ్ చేశారు. బట్ మాకు ఒక చిన్న మా కుటుంబానికి కానీ ప్రత్యూష కానీ ఒక చిన్న కంటి తోడు ఏంటంటే సిద్ధార్థ్ రెడ్డిని ఆన్ ది స్పాట్ సరెండర్ కమ్మన్నారు. వితిన్ 4 వీక్స్లో సరెండర్ కావాలని ఇచ్చారు. సో అదొక కంటి తోడుకు కానీ నేను భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ నేను గౌరవిస్తున్నాను. ఐ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్. బట్ తృప్తి లేదు, న్యాయం జరగలేదు. మా కుటుంబానికి కావాల్సినంత న్యాయం జరగలేదు. సో మేమేమంటున్నామంటే కుటుంబానికి న్యాయం జరిగితే జీవిత ఖైదు పడి ఉంటే ప్రత్యూష ఆత్మకు శాంతి కలిగేది, మా కుటుంబానికి కూడా శాంతి కలిగేది. బట్ అది జరగలేదు. జరిగి ఉంటే బాగుండేదని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మా అడ్వకేట్ గారు జడ్జిమెంట్ కాపీ తీసుకుంటారు. కాపీ తీసుకున్న తర్వాత దాని మీద మా అడ్వకేట్ గారితో డిస్కషన్ చేసి మేము నిర్ణయం తీసుకుంటామండి. గత 10 సంవత్సరాలలో ఉన్న ఆ ప్రభుత్వానికి ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే అడిగాను. అప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ కలవడానికి చెత్త విధాల ప్రయత్నం చేశాను. సీఎం గారు కలవడానికి అవకాశం కూడా దొరకలేదు. ఇప్పుడున్న సీఎం గారిని కూడా అడుగుతున్నాను, కలుస్తాను అని చెప్పేసి చాలాసార్లు. దాదాపు 118 మంది ఎమ్మెల్యేలకు, 40 మంది ఎమ్మెల్సీలకి, ఎంపీలకు అందరికీ కూడా ఒక 30 సార్లు మా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రిజర్వ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరికీ రిక్వెస్ట్ పంపించాను. ప్రత్యూష ఒక కళాకారిని, ప్రత్యూషను గుర్తించండి, మా కుటుంబాన్ని గుర్తించండి. ఎంతో మంది కళాకారులను ఆదుకుంటున్నారు, ఎంతో మంది కళాకారులను పిలుచుకుంటున్నారు. మరి ప్రత్యూషను ఎందుకు మర్చిపోయారు? ప్రత్యూష బతికుంటే ఈరోజు తెలంగాణలో ఒక మంచి హీరోయిన్గా తెలంగాణకు పేరు తెచ్చేది కదా. అటువంటి ప్రత్యూషను ఎందుకు మర్చిపోయారు? మా ప్రత్యూష కుటుంబాన్ని ఎందుకు మర్చిపోయారు? ప్రత్యూష చనిపోయినప్పటి నుంచి మా కుటుంబం అభివృద్ధి అక్కడికి ఆగిపోయింది. లీడ్ అవుతున్నాను తప్పితే డెవలప్ కాలేకపోతున్నాము. మా కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మొబైల్ చూస్తారా చూయరా తెలియదు, అందరికీ పెట్టానండి. ఎవరు కూడా ఇంతవరకు మాకు అలర్ట్ కాలేదు, మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు. సినిమా రంగం నుంచి కూడా ఎవరు ఆదుకోలేదు. ఈ 24 ఏళ్లలో సినిమా రంగం కూడా మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు. మొన్న దిల్ రాజు గారికి కూడా FDCకి వెళ్ళి నేను రిక్వెస్ట్ పెట్టేసి వచ్చాను. సేమ్ రిక్వెస్ట్ పెట్టేసి వచ్చాను. దిల్ రాజు గారి నుంచి కూడా ఎలాంటి అలర్ట్నెస్ రాలేదు. ఎవరు పలకట్లేదు. ప్రత్యూష ఫ్యామిలీ అడిగినా కూడా ఎవరు పలకట్లేదు. పలకండి, కాపాడండి, ఆదుకోండి, కళాకారుని గుర్తించండి. అన్యాయం అయిపోయిన అమ్మాయి, అన్యాయం అయిపోయిన కుటుంబాన్ని ఆదుకోండి అని చెప్పి తెలియజేస్తాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.